జై హో. ఆయన ఉద్యాన రైతు, తోట పంటల సాగుదారు. దక్షిణ కెనరాలోని బెల్తాంగండి తాలూకా బలంచో గ్రామవాసి అనిల్. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ పండ్ల మొక్క కనపడినా తన తోటలో ఆ మొక్క తెచ్చి నాటి పెంచుతారు. తొలుత పోక చెట్లను పెంచినా ఇప్పుడు కేవలం పండ్ల మొక్కల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండోనేషియా నీలి అరటి నుంచి థాయిలాండ్లోని టిష్యూ కల్చర్ పండ్ల దాకా ఆయన తోటలో కనపడని పండే లేదు. అచ్చంగా 6 ఎకరాల్లో వినూత్న పండ్ల మొక్కలు పెంచుతూ వ్యవసాయ పర్యాటక అభివృద్ధికి తన తోటలో బాట వేశారు. కర్షక ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కెనరా జిల్లా బెల్తంగడి తాలూకా బలంజో గ్రామం. ఇక్కడ బి అనిల్ అనే ఉద్యాన రైతు వ్యవసాయ క్షేత్రం ఇది. 25 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట ఆయనకు ఓ భూలోక స్వర్గం. ఇక్కడ ముఖ్య విశేషం నీలిరంగుకు వచ్చే జావా అరటి పండు రకం. దీన్ని ఐస్ క్రీమ్ బనానా అని పిలుస్తారు. అచ్చం వెనీలా ఐస్ క్రీమ్ రుచిని తలపించే అరటిపండు. ఇలాంటివి ఇక్కడ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను వేసిన ప్రధాన పంటలు పోకచెక్క, రబ్బరు. నేను విశ్వవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతపు రకరకాల పండ్ల మొక్కల సేకరణను ఆరంభించాను. నేను దాదాపు 1500 రకాల పండ్లను సేకరించాను. నేనిప్పుడు అరటి, పనస, మామిడి పండ్లల్లో కొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నాను. విత్తనాల సేకరణ తర్వాత వాటిని శుభ్రపరిచి సూక్ష్మ క్రిములేవి లేకుండా చేసి నేలలో వేస్తాం. అలా మొలచిన మొక్కల్ని ఈ పాలీహౌస్లోనే అంటుకడతాం. మనకి ఐసీయూ ఎలాగో మొక్కలకి ఈ పాలీహౌస్ అలాంటిదే. ఇది ఒక పరిశోధనాశాల. మొక్కలను ఇక్కడే పెంచుతున్నాం. పెరిగాక సూర్యరశ్మి సోకేలా బయటకు తీసుకెళ్లి ఉంచుతాం. వీటిని పెంచడానికి ఆవు పేడ, వర్మి, సేంద్రియ తరహా ఎరువును వాడుతున్నాం. ఉద్యాన పంటల సాగులో అనిల్ది 1.5 దశాబ్దాల పయనం. ఈ సమయంలో తను ఉష్ణమండల ప్రాంత దేశాల పండ్లను సేకరించారు. దక్షిణ అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా నుంచి సేకరించిన విత్తనాలతో 700 రకాల పండ్ల జాతులను అభివృద్ధి చేశారు. ఇంతేకాదు, అనిల్ కర్ణాటకలో జావా నీలి అరటిని విజయవంతంగా సాగు చేసిన తొలి రైతు అని సగర్వంగా చెప్పొచ్చు. మొక్కలను చీడపీడల నుంచి కాపాడేందుకు సంచులలో ఉంచి పెంచుతున్నారు. ఖచ్చితమైన సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. అత్యంత అరుదైన ఈ పండ్ల జాతుల కోసం నేను దేశ విదేశాలకు వెళ్తున్నాను. 2 ఏళ్ల క్రితం కొన్ని కొత్త రకాల పండ్ల సేకరణకు ఇండోనేషియాకి వెళ్ళాను. అప్పుడే ఈ జావా అరటి మొక్కను చూశాను. అది నీలం రంగులో ఎంతో సొగసుగా కనపడింది. ఇది ఎంతో మృదువైన తీయని పండు, రసం తీయడానికి అనువైన పండు. ఇది నచ్చి నేను అక్కడ కొన్ని అరటి నమూనాలను సేకరించాను. సర్టిఫికేషన్ అయ్యాక తీసుకొచ్చి మా పొలంలో వేశాను. కేవలం 21,000 రూపాయల పెట్టుబడితో అనిల్ థాయిలాండ్ నుంచి టిష్యూ కల్చర్తో తయారైన అరటి మొక్కలను కొనుగోలు చేశారు. వీటిలో అద్భుతమైన 10 మొక్కలను బాగా వృద్ధి చేశారు. వింత వింత పండ్ల జాతి మొక్కలను పరిచయం చేస్తున్న అనిల్ అంకిత భావానికి ఇక్కడ తోటి రైతులు, పండ్లను ఇష్టపడే వారిలో గుర్తింపు లభించింది. అనిల్ నేడు దేశంలోని అసంఖ్యాక నర్సరీలకు వివిధ రకాల పండ్లు, కూరగాయల మొక్కలను విక్రయిస్తున్నారు. నా ప్రధాన లక్ష్యమేంటంటే ఇక్కడి రైతులు, కొనుగోలుదారులకు విభిన్న రకాల పండ్లను అందించడమే. ఈ తరహా ఆహారాన్నిచ్చే పండ్ల వివరాలను సవివరంగా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దేశీయ ఆహార అవసరాలేమో పెరుగుతున్నాయి. నేను చేసేదంతా వ్యవసాయ పర్యాటకాభివృద్ధి కోసమే. ఈ పర్యాటక రంగం నుంచే థాయిలాండ్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలు ఎంతో ఆదాయం గడిస్తున్నాయి. చిన్నకారు రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా హోంస్టేలను ప్రోత్సహించవచ్చు. తద్వారా అధికాదాయం పొందవచ్చు. కేవలం మొక్కల విక్రయమే ఈయన లక్ష్యం కాదు. ఇక్కడ తన పొలంలోని 6 ఎకరాలను పూర్తిగా పండ్ల తోటగా తీర్చిదిద్దాలన్నది అనిల్ అభిలాష, ఆశయం. వివిధ పండ్ల మొక్కల సాగుపై ఎంతో అభిరుచితో అధ్యయనం చేస్తున్నారు. దేశ విదేశాల రైతులతో నిత్యం అనుసంధానమై ఉంటారు. థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా, కొరియా, శ్రీలంక లాంటి ఆగ్నేయాసియా దేశాల పండ్ల రకాల సాగుపై
దృష్టి పెట్టారు. అరుదైన పండ్ల మొక్కలను సుదూర ప్రాంతాల నుంచి తెప్పించి సాగు చేస్తూ కర్షక సమాజానికి ఆదర్శనీయంగా నిలిచారు. నాకు పెద్ద పోక చెట్ల తోట ఉంది. నమిలి తినే ఈ ఒక్కలు ఆరోగ్యానికి హానికరం. క్రమంగా ఈ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉందని గ్రహించాను. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన పండ్ల మొక్కలను పెంచాలని భావించాను. అవే కాదు, ఇక్కడ రకరకాల కూరగాయలు పండుతున్నాయి. అధిక వర్షపాతం నమోదయ్యే ఇలాంటి ప్రాంతాల్లో మెట్టవరి, చిరుధాన్యాలను పండించలేం. రెట్టింపు లాభాలతో జీవనోపాధికి భరోసాగా నిలిచే వైవిధ్య మొక్కల సాగు ప్రాధాన్యాన్ని కన్నడ రైతు అనిల్ సరిగ్గా గుర్తించారు. ఐస్ క్రీం, బనానా లాంటి వినూత్న అరటి పండ్లకు విపణిలో గిరాకీ పెరిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఐస్ క్రీంలు, సలాడ్లు, కేకుల తయారీలో ఇలాంటి పండ్ల వినియోగాన్ని పెంచేలా చేసి రైతులకు గట్టి మేలు తలపెట్టాలని ఉద్యాన రైతు అనిల్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.